భయంగా ఉంది సీను. ఎప్పుడు నేను మా నాన్నను వదిలిపెట్టి ఉండలేదు. మా నాన్న నా గురించి ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకే నువ్వు అనవసరం కంగారు పడతావు? మనం ఏం కావాలని ఉండిపోలేదు కదా. అలా అంటావేంటి? నేనే ఇంత కంగారు పడుతూ ఉంటే మా నాన్న ఇంకెంత కంగారు పడుతూ ఉంటారో. ఏం కాదు లలిత, నువ్వు భయపడకు. అది కాదు, మా నాన్న గురించి నీకు తెలీదు. మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం. మా ఇద్దరి మధ్య మూడో వ్యక్తి వస్తుందని ఆయన మళ్ళీ పెళ్లి కూడా చేసుకోలేదు తెలుసా? నాకు తెలీదా? నాకు మా నాన్న ఎంతో, మీ నాన్న కూడా అంతే. చూడు లలిత, ఇప్పుడు మనం ఏం చేసినా ఇంటికి వెళ్ళాం కదా, రేపు తెల్లవారుజామున వెళ్ళిపోతాం. ఓకే? ప్రేమ దోమ అంటూ తిరిగి బంగారం లాంటి తండ్రిని పొట్టలు పెట్టుకున్నావు కదే. నిన్ను కన్న పాపానికి పరువుగా బతికిన మాస్టర్ తలెత్తుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. చిచ్చి, నీది ఒక జన్మేనా? ఎవరేమనుకున్నా సరే లలిత నేను ప్రేమిస్తాను. నేను ఎవరి మాట విన్ను. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, ఎవరు నా మాట వినలేదు. నేనేం తప్పు చేయలేదు, ప్రేమించానంతే. పిచ్చ పిచ్చగా మాట్లాడమంటే చంపేస్తాను. అన్నయ్య, వాడిష్ట ప్రకారమే జరగనివ్వండి. వాడిష్టం ఏంటి? మాటిచ్చింది నేను. నువ్విచ్చిన మాటనే నేను లగ్నపత్రిక అనుకున్నాను, కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు. చూడండి అత్తయ్య, మాట్లాడుకుంటే సరిపోదు, మనసులు తెలుసుకోవాలి. ఇంత ఖచ్చితంగా చెప్తున్నప్పుడు ఇంకెందుకన్నయ్యా నేను ఆగమ్మా, వాడి మాటలేం పట్టించుకో. నీ ఇంటికొచ్చింది నీ కొడుకుని నా అల్లుడుగా చేసుకోవాలని, కానీ ఆ అదృష్టం నాకు లేదు. లేదమ్మా, నువ్వేమనుకున్నావో అదే జరుగుతుంది. నా మేనకోడలే ఈ ఇంటి కోడలు. ఏమండి, ఏంటండి మీ పట్టుదల? వాడు లలితని ప్రేమించానంటున్నాడుగా. ఓహో, వెనకాలండి ఇదంతా నువ్వే నడిపిస్తున్నావు అన్నమాట. అది కాదండి, చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరికి ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టమో మీకు తెలుసు. లలిత కంటే మంచి పిల్ల మన కోడలుగా దొరుకుతుందా చెప్పండి? ఏ, నా చెల్లెలి కూతురికేం తక్కువే. ఇదిగో ఆఖరిసారిగా చెప్తున్నాను, ఆ లలిత ఇక్కడికి వచ్చినా వీడెక్కడికి వెళ్ళినా పెళ్ళామని కూడా చూడదు. పొద్దు నుంచి ఏమీ తెలియదు, కనీసం ఈ పాలైనా తాగు. ఇలా జరగటం నాకు చాలా బాధగా ఉంది లలిత. మనం ప్రేమించుకోవటం వల్ల ఇలా జరిగింది. ఇంకా ఈ ప్రేమలవి మనకొద్దు సీను. లలిత, నువ్వు ఏం మాట్లాడు? ప్లీజ్ నన్ను ఇలా ఒంటరిగా వదిలేసే సీను. కొడుకుని ఎలా పెంచాలో తెలియకపోతే ఎలా పెంచకూడదో తెలుసుకో. ఈ ఎదవ ప్రేమలు మీ వైపు కానీ మా వైపు కానీ ఉన్నాయా? ఇదిగో మీ అందరికీ ఇదే చెప్తున్నాను. రేపే వాడిని వాళ్ళ అత్తయ్యతో అమెరికా పంపించడానికి నిర్ణయించుకున్నాను. ఇక్కడే ఉంటే ఉన్న పరువు కాస్త తీసేస్తాను. చెప్పురే కొడుకు. నువ్వు కూడా నన్ను అమెరికా పంపించేద్దామని చూస్తున్నావా?
ఎంత మాట అన్నారు బాబు. మీ దగ్గర చిన్నప్పటి నుంచి పనిచేస్తున్నాను. అయినా సరే మీరు నన్ను ఎప్పుడు పనుల్లా చూడలేదు. సొంత మనిషిలా చూసుకుంటున్నారు. మీ మనసులో ఏముందో ఆ మాత్రం నాకు తెలీదా? అవును బాబు, మీరు అమెరికా వెళ్ళట్లేదు, అమ్మాయి గారితోనే బయలుదేరుతున్నారు. నిజం బాబు. పద బాబు, మీరు తొందరగా వెళ్ళిపోవాలి. పదండి. నేను రాను. అది కాదమ్మా, సీన్ బాబుని వాళ్ళ అత్తగారితో అమెరికా పంపించేయాలనుకుంటున్నారు. ఎప్పుడు నువ్వు అమెరికా అమెరికా అంటూ ఉంటావుగా. వెళసీను, నువ్వైనా ఆనందంగా ఉండు. నీకేమైనా పిచ్చెక్కిందా? మనం ప్రేమించుకున్నాం లలిత. ఆ ప్రేమే కదా సీను నాన్నని ఆత్మహత్య చేసుకునేలా చేసింది. కాదమ్మా, మీ నాన్నగారు ఆత్మహత్య చేసుకోలేదు. అవునమ్మా, ఆ రాత్రి వీళ్ళ అత్తయ్య నాన్న లలిత ఇంతవరకు ఇంటికి రాలేదు. సీన్ వచ్చాడా? చూస్తే తెలియట్లేదా? నీ కూతురే సీనుని ఎక్కడికో తీసుకెళ్ళి ఉంటుంది. ఏంటమ్మా మీరు మాట్లాడుతుంది? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. నీ కూతురు వాడిని బల్లో వేసుకోవాలని చూస్తుంది. మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. తను చెప్పినట్లు తప్పేముంది? ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఎప్పట్లా కాకుండా ఈ రోజు ఆగిపోయారంటే ఏదో కారణం ఉంటుంది. అసలు ఏం జరిగిందో ఏంటో తెలుసు. ముందు నువ్వు లోపలికి వెళ్ళావు. ఇన్నాళ్ళు వాళ్ళిద్దరూ కలిసి తిరుగుతూ ఉంటే చిన్నపిల్లలు అనుకుని వదిలేశాను. ఇప్పుడే తెలుసుకున్నాను వాళ్ళింత పెద్దోళ్ళు అయ్యారని. నా కూతుర్ని మీరు నమ్మకపోయినా వారిద్దరి మీద నాకు నమ్మకం ఉంది. ఆహా, ఆ నమ్మకంతోనేనా వాళ్ళిద్దరిని బయటికి పంపించావు? నీ కూతుర్నే కంట్రోల్లో పెట్టుకోలేని వాడివి బయటోళ్ళ పిల్లల్ని ఎలా కంట్రోల్లో పెడతావు? నిజం తెలుసుకోకుండా మీ ఇష్టం మాట్లాడకండి. దానివల్ల నష్టపోయింది నా కూతురు. కావాలంటే నన్నానండి. సరే, తెల్లారేసరికల్లా వాడిద్దరిని నేనే వెతికి తీసుకొస్తాను. ఆ రోజు రాత్రి నేనెంత చెప్పినా వినకుండా మీ ఇద్దరిని తీసుకురావడానికి వెళ్తూ ప్రమాదవశాత్తు చనిపోయాను. అంతేగాని మీ ఇద్దరు ప్రేమించుకున్నారని ఆయన చనిపోలేదమ్మా. నీ నాన్న నీ జీవితం నుంచి వెళ్ళిపోయాడు. నన్ను కూడా నీ జీవితం నుంచి వెళ్ళిపోమంటావా? చెప్పు లలిత, చెప్పు. నిన్నే. త్వరగా బయలుదేరండి బాబు. వెళ్తా. ఆ ఆటో జానీగాడు వస్తాడనే నమ్మకం నాకు లేదే. మన 10,000 తీసుకున్నాడు, చెక్కేశాడు, మన ఇద్దరిని ఇలా ముంచేశాడు. నేను ముందే చెప్పాను కదా ఇవ్వద్దని. చెప్పిన నా మాట వినకుండా ఇచ్చేసాను. అమ్మ తల్లి, నీకు దండం. నీ క్లాస్ లాపుతావా? వెళ్తా. చాలా ఆకలేస్తుంది, కడుపు మాడిపోతుంది. లే, ఎక్కడికి? ఇప్పుడే వస్తా.
ఏ లలిత ఎక్కడికే? ఇప్పుడే వస్తాను రా. అది కాదు లలిత, నేను చెప్పేది నేను వస్తాను. నువ్వు అక్కడే ఉండు. అక్కడి నుంచి కదిలే ఉంటే నా మీద ఒట్టే. అమ్మగారు పొద్దున్నుంచి మీరు ఏమీ తినలేదు, కొంచెం అన్నం తినండి అమ్మా. ఏ రోజు వాడికి పెట్టకుండా నేను తెలియదు. ఇప్పుడు ఎలా ఉన్నాడో ఏంటో. సీన్ బాబుకి ఏంటమ్మా, లలితమ్మ ఉంది కదా. దానికి మాత్రం ఏం తెలుసురా, అది చిన్నపిల్లే కదా. లలితమ్మ గురించి మీకు తెలీదా అమ్మా? సీన్ బాబు అంటే ప్రాణం. ఏంటి లలిత ఇది? ఎంత ఆకలి అంటే మాత్రం ఊరుగా నూరొచ్చి రాత్రిపూట ఒక్కదాని వాళ్ళు వెళ్ళిపోతావా? ఎంత కంగారు పడ్డాను తెలుసా? అది కాదురా, నీ చిన్నప్పటి నుంచి నీ నోటి వెంట ఆకలన్న మాట వినలేదురా. అందుకే నువ్వు ఆకలంటే తట్టుకోలేకపోయాను. అవును లలిత, నీకు డబ్బులు ఎక్కడిది? అది నిజం చెప్పు లలిత. లలిత, గాజులు అమ్మేసావా? మరి డబ్బులు ఎలా వచ్చాయి? అంటే నాన్నిచ్చిన గాజులు తాగట్టు పెట్టావా? నాన్న ప్రేమతో ఇచ్చిన గాజులు మన ప్రేమకు ఉపయోగపడ్డాయి సీను. ఎన్ని లీటర్లు చెప్పండి. ఏమిట్రా ఇది? మేమంతా ఉండగా నీకు కర్మ ఏమిట్రా? మాట్లాడమే. ఎన్నాళ్ళ నీకోసం మేము ఎదురు చూడాలరా? మీ అమ్మ చెల్లి నీకోసం బెంగ పెట్టుకున్నారా? మమ్మల్ని బాధ పెట్టడం నీకు న్యాయం కాదురా. నా ఫ్రెండ్ అని కూడా చూడకుండా లలితని ఇంట్లోంచి పంపించారే, ఇది మీకు న్యాయంగా ఉందా? ఏమిట్రా ఇప్పుడు చూసినా లలిత 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 అని? ఇంకా అలాంటి యూనివర్సిటీలో సీట్ వస్తే దానికోసం చించేస్తావరా? ఎందుకు చేతులు నీ భవిష్యత్తు పాడు చేసుకుంటున్నావు? సరే, జరిగింది అది జరిగింది. రా, ఇంటికి వెళ్దారా. నేను రాను. ఏ ఎందుకు రావు? లలితని ఇంటికి రానిస్తేనే నేను వస్తాను. ఈ నిర్ణయం మారదా? మారదు. అలా అన్నాడా? అవునే, లలిత వాడిని బాగా కంట్రోల్లో పెట్టింది. దాన్ని కూడా రాణిస్తే గానీ వాడు రాడట. ఆంటీ, రండి ఆంటీ. నీతో మాట్లాడాలి. రవెక్కడా? బయటికి వెళ్ళాడా ఆంటీ? ఓహో, నువ్విక్కడ కులుకుతూ కూర్చుంటే వాడు కూలి పనికి వెళ్ళాడనమాట. ఆంటీ, నిన్ను నోటితో తిడితే నోటికి అవమానం, చెప్పుతో కొడితే చెప్పుకు అవమానం. చిచి, వేధవ జన్మ. అంత తప్పు నేనేం చేశాను ఆంటీ? ఏం చేసావా? నువ్వు చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోతే చేసిన తప్పుకు మొహం చూపించలేక వెళ్ళిపోయావనుకున్నాను. ఇలా నా కొడుకుని ఇంట్లోంచి తీసుకెళ్లి పగ సాధిస్తావనుకోలేదు. ఆంటీ, అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకుని మా కాకుండా చేసి వాడి చేత అడ్డమైన పనులు చేయిస్తున్నావు. నీకు పుట్టగతులుండవే. రవి ఇంట్లోంచి వచ్చేసాడా? నిజంగా ఆ సంగతి నాకు తెలీదు. రవి నాకు చెప్పలేదు. కావాలంటే రవితోనే చెప్పిస్తాను. ఏమైనా చెప్పిస్తావు? నిన్ను రానిస్తే గాని ఇంటికి రానని కూడా చెప్పిస్తావు. నువ్వు అమాయకురాలవని చెప్పిస్తావు. లలితను విడిచి ఎక్కడికి రానని కూడా చెప్పిస్తావు. నీకేడిపించడమే వచ్చనుకున్నాను. ఏడవడం కూడా తెలుసా? ఆ దొంగేడుపులాపి నా కొడుకు నా దగ్గరకు పంపించవే తల్లి. నీకు దండం పెడతాను. ఆంటీ,
మోసపోయిందాన్నే కానీ మోసం చేసేదాన్ని కాదు. సాయంత్రానికల్లా రవి మీ ఇంట్లో ఉంటాడు. నన్ను నమ్మండి. అమ్మా! అమ్మా, లలితని ఏం చేసావు? నాకేం తెలుసురా? నువ్వు అక్కడికి వచ్చేలేవట. అవునరా, నేనే వెళ్ళి అమ్మా మహాతల్లి నా కొడుకును వదిలేయమని దండం పెట్టొచ్చాను. కాదు, ఇంకా ఏదో అని ఉంటావు. అందుకే లలిత నాతో కూడా చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది. పీడ వదిలింది. నేను ఇంత టెన్షన్ పడుతూ ఉంటే ఏంటా పిచ్చి మాటలు? ఏయ్, ఈ మాత్రం దానికి టెన్షన్ ఎందుకురా? ఎవరితోనో లేచిపోయి ఉంటుంది. నానా, ఏమిట్రా ఏమన్నానని అలా గొంచుకుంటున్నావు? ఊరి నుంచి ఆ సీనుగాడిని ఎగరేసుకుపోయింది. వాడు అమెరికాకి వెళ్ళిపోయాడు కనుక మా దగ్గర నుంచి నిన్న ఎగరేసుకుపోయింది. నేను జోక్యం చేసుకున్నా కనుక దాని ఆటలు సాగట్లేదని ఇంకెవరిని ఎగరేసుకుపోయి ఉంటుంది. నానా, చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారు. అసభ్యమైన పనులు చేసే వాళ్ళ గురించి అందంగా మాట్లాడడం నాకు చేత కాదు. అసలు అది ఆడదేనా? అది వాడిని నిజంగా ప్రేమించుంటే ఈ పాటికి ఊరేసుకుని చచ్చేది. అంతేకాని అవసరానికి ఒక మగాన్ని వెంటేసుకుని అసలు తను ఏం ద్రోహం చేసిందని లలిత మీద ఎంత కక్ష కట్టారు? మీ ఇంట్లో ఉంటుందా, మీ సొమ్ము తింటుందా? ఏదో తన దాన్ని తను బ్రతుకుతుంది కదా. అది ఎలా బతికినా ఎలా చచ్చినా మాకు అనవసరం. నీకు అనవసరం కావచ్చు, కానీ నాకు అవసరం. నిన్ను మాకు దూరం చేస్తే మాత్రం చూస్తూ ఊరుకో. లలితకి ఏమన్నా జరిగితే నేను ఊరుకోను. దారిని పోయేదాని కోసం మమ్మల్ని బాధ పెడతావా? పిల్లల్ని కనేటప్పుడు బాధపడటం తప్పదురా, కానీ ఎందుకు కన్నామా అని బాధపడేలా చేయకు. అయినా ఆ దరిద్రాన్ని నెత్తిన పెట్టుకోవాల్సిన కర్మ నీకెందుకురా? కర్మ కాదు, లలిత జీవితాన్ని దారిలో పెట్టడం నా బాధ్యత. నువ్వు దారి తప్పకుండా చూసుకోవడం మా బాధ్యత. నేనేం దారి తప్పలేదు. కాలేజ్ మానేసి పెట్రోల్ బంకులో పనిచేయడం దారి తప్పడం కదా? చెప్పరా వదిలేస్తే దాన్ని ఉత్తరించడానికి బయటికి వెళ్ళిపోవడం దారి తప్పడం కదా? చెప్పరా, చెప్పు. వాడెవడో కాదు, నా ఫ్రెండ్. ఏంటా ఫ్రెండ్ ఫ్రెండ్ అని తగ్గించుకుంటున్నావు? అసలు ఫ్రెండ్షిప్ గురించి నీకేం తెలుసు మాట్లాడుతున్నావు? ఫ్రెండ్షిప్ గురించి తెలియంది నాకు కాదు, నీకు. అవునరా, ఫ్రెండ్షిప్ గురించి మాకు తెలియదు కాబట్టి నువ్వు ఫ్రెండ్ అని తీసుకొస్తే ఫ్రెండ్షిప్ కి విలువ ఇచ్చి ఇంట్లో ఆశ్రయం ఇచ్చాను. ఫ్రెండ్షిప్ గురించి తెలియంది మీ ముగ్గురికి రా. అవసరాలకు ఆదుకునేవాడు కానీ అవసరాలకు వాడుకునేవాడు కదా ఫ్రెండ్ అంటే. అలాంటి ఫ్రెండ్షిప్ కి బచ్చ తెచ్చాడు మీ సీనుగాడు. నానా, నన్ను ఏమైనానండి, కానీ సీను మాత్రం ఏమన్నావు? అంటాను. అసలు ఈ గొడవ లాంటి కారణం వాడేరా. నేను తీసుకొచ్చి ప్రేమ అని చెప్పి ఫ్రెండ్షిప్ పేరుతో మన ఇంటిని లాంచింగ్ లో వాడుకున్నాడు వాడు. నానా, దాని మీద మోసు తిరగానే దాన్ని నీకంట కట్టి అమెరికాకు పారిపోయాడు. ప్రేమ పేరుతో దాన్ని, ఫ్రెండ్షిప్ పేరుతో నిన్ను మోసం చేసిన పెదవరా వాడు. ఫ్రెండ్షిప్ ని బ్రోకర్ గా ఉపయోగించుకున్న నీచుడ్రా వాడు. సీను గురించి తెలియకుండా మాట్లాడకండి. స్నేహం గురించి, ప్రేమ గురించి నా సీనుకు మాత్రమే తెలుసు కాబట్టే ఆ రోజు. రే రవి, నేను రా. రే సీను, నేనేం చెప్పదు. నేను రేపు పొద్దున్నే వచ్చేస్తాను. లలితకి సడన్ సర్ప్రైజ్ ఇద్దాం, ఓకే? సరే, మన సీను కాదు, నా ఫ్రెండ్ శ్రీనివాస్. అవును, లలిత ఎలా ఉందిరా? బాగానే ఉన్నాడురా, కానీ కొంచెం ఇబ్బందిగా ఉన్నాడు. అది సర్లే గానీ నేను రేపు పొద్దున్న వచ్చేస్తా కదా, అన్ని చూసుకుంటాను. కానీ నువ్వు 7 o'clock స్టేషన్కి వచ్చాయి, ఓకే? సరే. ఉంటాను రవి, బాయ్. ఏ రవి, లలిత ఎలా ఉందిరా? నీకోసమే ఎదురు చూస్తుందిరా. ముందు మార్వాడి షాప్ దగ్గరికి వెళ్ళి. ఎందుకు? ఏ రవి, లలిత గాజులు చూస్తే ఎంతో సంతోషపడుతుంది కదా. ఏమైనారా, ప్రేమించిన అమ్మాయి కష్టపడి సంపాదించిన డబ్బు ఇచ్చే ధైర్యం ఎవరు ఇవ్వలేరా? మాకు తెలుసులే ఓయ్, ఎక్కువ. సీను, చూసుకోండి రా. సీను
డాక్టర్ సీనుకి ఎలా ఉంది? ఐఎమ్ సారీ రవి, ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. అతను ఏ క్షణమే ప్లీజ్ డాక్టర్ సీనుకి ఏం కాకూడదు డాక్టర్. రిలాక్స్, ప్లీజ్ డాక్టర్ ప్లీజ్ 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 కంట్రోల్ యువర్ ప్లీజ్ డాక్టర్ ప్లీజ్ కూల్ డౌన్ ప్లీజ్ డాక్టర్ ప్లీజ్ కంట్రోల్ యువర్ రవి సీను నా చేతులతో నిన్ను పంపించింది లలితకు దగ్గరవుతావని కానీ ఇలా ఏంటి నాన్న? లలిత ఇష్టంతో వెళ్ళాను కానీ మీ మీద కోపంతో కాదు నాన్న. లేదు నాన్న, నా మూర్ఖత్వంతో మిమ్మల్ని పారిపోయేలా చేశాను. కడుపు కాలితే తిరిగి వస్తారనుకున్నారు కానీ నిన్ను ఈ పరిస్థితుల్లో చూస్తారనుకోలేదురా. చిన్నప్పటి నుంచి నాకు ఏది కావాలన్నా అమ్మని అడిగాను. ఒక్కసారి మాత్రం నేను అడుగుతాను నాన్న. అడగరా? నాన్న, లలితకి నేను అమెరికా వెళ్ళిపోయినని చెప్తావా నాన్న? అమ్మా, రవి ఉండిపోతే మేము ఇన్నాళ్ళు సంతోషంగా ఉండగలిగి, రవి లేకపోతే నువ్వు చాలా కష్టాలు పడేవాడు అమ్మా. ఇప్పుడు అవన్నీ ఎందుకురా? రవి, నా పరిస్థితి ఏంటో నాకు తెలుసురా. తప్పు రైట్, నేను పారిపోయి వచ్చా. మా ఇద్దరి గురించి నీకు పూర్తిగా తెలుసు. లలితకి నువ్వు నేను తప్ప వేరే ఎవ్వరూ లేరు. లలిత రాదు కాకుండా నువ్వేవో దారి చూపించాలి. సీను, నీకేం కాదురా. లలిత బతకాలంటే తన మనసులో నేను సీను కమ్మగలకూడదు. తను మోసం చేసిన వాటిలో మిగిలిపోవాలి. పోయానని చంపేస్తుంది. ఎంత మోసం చేశారు నా బద్ద. లలిత బ్రతికిస్తుంది రవి. ఏంట్రా ఎప్పుడు నిజం చెప్పనా అబద్ధం చెప్పనని అడిగి నిజమే చెప్పేవాడు. ఇప్పుడు నన్ను అబద్ధం చెప్పమంటావరా? ఈ ఒక్కసారికి నా కోసం అబద్ధం చెప్పరా? అదే నేను చచ్చిపోయిన విషయం లలితకి ఎప్పటికీ చెప్పదని నాకు మాట ఇవ్వరా? ఏంట్రా నాకు చివరిగా ఒక్కసారి లలిత చూడాలంటరా?
ఎప్పుడూ తప్పు చేయను నా కొడుకు ఈ విషయంలో తప్పు చేశాడని చాలా బాధపడ్డా కానీ నువ్వు తప్పు చేయలేదురా మేము తప్పు చేశాం సారీరా ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్ ప్రౌడ్ ఆఫ్ యూ నాన్న మీ మనసుల్ని స్నేహాన్ని అర్థం చేసుకునే మనసు మాకు లేకపోయిందమ్మా మమ్మల్ని క్షమించమ్మా